సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా విజయ్ సేతుపతి గారిది మహారాజా మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టింది. ఫైనల్గా మనకి ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉందన్నమాట. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అండ్ దాంతోపాటు సుధీర్ బాబు గారిది హరోంహర ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఈటీవీన్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది కూడా మనకి ఈటీవీన్లో ప్రజెంట్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇప్పటి వరకు ఈ రెండు మూవీస్ చూడకపోయినట్లయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి, చూసేయండి. అండ్ దాంతోపాటు నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మమ్ముట్టి గారిది టర్బో మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సోనీ లివ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సోనీ లివ్లో మనకి ఈ మంత్ అయితే ఈ మూవీ అయితే రావటం లేదు. నెక్స్ట్ మంత్ మనకి 8th నుంచి ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు సోనీ లివ్లో. అండ్ దాంతోపాటు రీసెంట్గా మనకి గెటప్ శ్రీన్ గారిది రాజు యాదవ్ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. మరి ఫైనల్గా మనకి ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఆహా వాళ్ళు అఫీషియల్గా మనకి ఒక పోస్టర్ని అయితే రివీల్ చేశారనమాట, కమింగ్ సూన్ అనేసి. ఈ మూవీ మనకి ఈ మంత్ 19th నుంచి స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా ఓటీటీలో చూడడానికి వెయిట్ చేస్తున్నట్లయితే ఈ మంత్ 19th వరకు వెయిట్ చేయండి చాలు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే చాలామంది ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మూవీ అక్కినేని అఖిల్ గారిది ఏజెంట్ మూవీ. ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 1 year అయితే కంప్లీట్ అయిపోవడం అయితే జరిగింది. మరి ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదనమాట. ఫైనల్గా ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం అయితే జరిగింది. అంటే డిస్ట్రిబ్యూటర్కి అండ్ అలాగే ప్రొడ్యూసర్కి మధ్యన ఏదో చిన్న ఇష్యూ వల్ల ఈ మూవీ అనేది ఇప్పటివరకు ఓటీటీలోకి అయితే రాలేదనమాట. మరి ఫైనల్గా మనకి ఈ మూవీ అనేది ఓటీటీలో రావడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనే చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి ఈ మంత్ ఎండింగ్లో మనకి ఈ మూవీని అయితే ఓటీటీలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనేసి సోనీ లివ్ వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన అఫీషియల్ డేట్ వచ్చినట్లయితే మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫహద్ ఫాసిల్ గారిది ఆవేశం మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది ఆల్రెడీ మలయాళం అండ్ అలాగే తమిళ్ లాంగ్వేజ్లో చూడడానికి అవైలబుల్గా ఉంది. హిందీ లాంగ్వేజ్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట. ఇంకా తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. మనకి ఈ మంత్ 3rd week నుంచి తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుందన్నమాట. మరి ఈ మూవీ కోసం తెలుగు లాంగ్వేజ్లో చూడడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ కల్కి 2898 AD ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి 2 different ప్లాట్ఫామ్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసరికి ప్రైమ్ వీడియో అండ్ అలాగే రెండోది వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ అనమాట. ప్రైమ్ వీడియోలో మనకి తమిళ్, తెలుగు అండ్ అలాగే కన్నడలో అయితే రిలీజ్ చేస్తారు. అండ్ అలాగే నెట్ఫ్లిక్స్లో వచ్చేసరికి ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది చూసుకున్నట్లయితే ఆగస్ట్ మంత్ ఫస్ట్ 15 daysలో ఏదో ఒక డేట్ని అయితే ఈ మూవీ అనేది స్ట్రీమింగ్ అయితే చేస్తారు. మరి ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ డేట్ వచ్చినట్లయితే మీకు త్వరలో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. పక్కాగా మనకి ఆగస్ట్ మంత్ ఫస్ట్ వీక్లో లేదా సెకండ్ వీక్లో మనకి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.